అంటే ఇచ్చేటప్పుడు నీ మొక్క ఎంత ఉందన్న? ఏది మనకి ఇచ్చినప్పుడు ఒక ఎంత ఉంటుంది, ఇంత ఒక 1.5 feet ఉంటుంది. 1.5 feet ఉంది పైకి. తర్వాత ఇది కొట్టిన తర్వాత నీకు ఎట్ట వచ్చిందన్న? కొట్టిన తర్వాత బాగా పైరు బాగా ఎదుగుదలకి బాగా ఉపయోగపడింది. వాస్తవానికి అయితే నేను తీసేసి తెల్లదోనేద్దామని సిద్ధపడ్డాను. నేను చెప్పా మనకి అంతలో కిషోర్ గారు చెప్పారు, స్ప్రే చేసి చూడండి అండి బాగా పనిచేస్తుంది, మనకు మంచి భరోసా ఇచ్చాడు, కొట్టి చూడండి అని. సరేనని స్ప్రే చేశాను. మనకి ఎంపటే ఒక 2-3 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది, కనపడిన తర్వాత ఓకే మనకు బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పి పక్క రైతులకు కూడా ఇప్పించాను. మనసు చేను తీసుకొచ్చి చూపించాను, బాగుంది అన్నారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. మీరు ఇంతకుముందు ఏమేమి వాడేవాళ్ళు? ఇంతకుముందు మనం పెరుగుదలకి ఏదైనా గ్రోమోర్లోనో లేదంటే ఇంకా అదరా బయట ఎక్కడైనా తెచ్చుకునేవాడు. అమ్మాయి బొమ్మ కంటే ఎట్టుందన్న? అమ్మాయి బొమ్మ కంటే కూడా బాగా నాకు అనిపించింది, బాగా పనిచేసిందని. పని చేసింది కూడా కనపడుతుంది మనకి కళ్ళ ముందు. అసలు తీసేసి తెల్లదోనేద్దాం అనుకున్నా నేను. పక్కన రైతులు కూడా తీసేసేయి, ఎందుకు ఎటు అయిన ఖర్చు అయితే అయిపోయింది కదా, మళ్ళీ తెల్లదోన వేసేసుకో అని అన్నారు. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది, నాకు పర్లేదు, మనం పెట్టిన పెట్టుబడికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదన్న ధైర్యం వచ్చింది. మెయిన్ అదేనండి, పెట్టుబడి ముందు వచ్చిన తర్వాత దిగుబడి సంగతి తర్వాత మన పెట్టుబడి మనకి ఇబ్బంది లేదని నాకు మనసు అనిపించింది. ఇంకా రెండోసారి కూడా వెంటనే మళ్ళీ 6 రోజులకి మళ్ళీ ఇంకొకసారి కొట్టండి, ఇంకోసారి స్ప్రే చేయమంటారా? మీకు ఇంకా మనకి ఆల్రెడీ దాసరైన వచ్చేసింది సార్. దాసరానికి మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాసరాని వచ్చింది అనుకోండి, కండి ఉత్పత్తి కోసం మరి అదే కంపెనీ దాసరాని వచ్చింది పెరుగు అయిపోతుంది, పెరుగుదల అయిపోద్ది. అది ఇక అక్కడి నుంచి మనకి ఈరి పెరగాలి. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఊపు వచ్చింది అనుకోండి, కంకి ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మేము డ్రోన్ పెట్టి స్ప్రే చేయమంటారండి? చేయించండి, డ్రోన్ పెట్టి. దంటు కూడా బాగా వచ్చిందన్న. దంటు కూడా బాగా వచ్చింది. మీరు అలా ఈ ఆకు మీద నూగు చూసారా? ఇది నూగు. ఆ నూగు అనేది మెయిన్ మనకి దీని గుణం మాట అండి. అది వచ్చినప్పుడు పురుగు అనేది తొందరగా ఆశించదు. అయితే పురుగు పర్సెంటేజ్ కూడా చాలా వరకు లేదు సార్, ఎక్కడన్నా ఒకటే తగిలింది. దానికి కూడా నేను వేరే పురుగు మందు తీసుకొచ్చి పురుగు మందు కొట్టుకోండి, తప్పలేదు, కొట్టాను, కానీ అంత కొట్టక్కర్లేదు. ఇది ఇప్పుడు మేము కూడా ఇప్పుడు నేను స్ప్రే చేసిన తర్వాత కూడా మనకి అందుబాటులో ఫోన్ చేయగా 9 రోజులు 10 రోజులు కొట్టుకోమన్నారు. రెండో డోసు 9 రోజులకే వచ్చాడు, మనకి ఇచ్చాడు, కొట్టేసేయమన్నాడు. మొత్తం స్ప్రే చేశాను 2 రోజులు ఆగి, ఎంపటే మళ్ళీ స్ప్రే చేశాను. మనకి రిజల్ట్ కూడా ఎంపటే చూపిస్తుంది. మూడో రోజు రెండో రోజు నుంచే దానికి స్టార్ట్ అయింది. నేను 20వ తారీఖు నుంచి నీళ్ళు పెడతాను మొదలు పెట్టాను. పెట్టేసిన తర్వాత నీళ్ళు పెట్టే రోజే స్టార్ట్ చేసి కొట్టాను. నేను వాటర్ పెట్టడం అయిపోయి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు నేను స్ప్రే చేసి 5 రోజులు అవుతుంది. అప్పటికి ఇంత ఉండదు, ఇప్పుడు ఇంత అయింది. అంటే మొదటిసారి ఎప్పుడు కొట్టారు? ఏ సైజులో ఉన్నప్పుడు కొట్టారు? ఈ సైజులో ఉన్నప్పుడు కొట్టాను సార్. ఒక అడుగున్నర ఎత్తులో ఉన్నప్పుడు కొట్టాను. అడుగున్నర నుంచి 3 అడుగులు దాటి వచ్చేసింది. 3 అడుగులు 4 అడుగులు దాకా వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్ప్రే చేశాను. ఇప్పుడు రేపు 3వ తారీఖు 60 రోజులు అయిపోతాయి. దాసరైన స్టేజ్ వచ్చేసింది. ఇంకా మనకు పెరుగుదలతో అవసరం లేదు అనిపించింది. ఇప్పుడు మీరు కండి ఫార్మేషన్కి మళ్ళీ ప్లాన్ ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోవాలి. ఇంకా అదనంగా మనకి ఏదైనా ఈ కండిలో బలం దిగుబడి రావడానికి సడింపు గింజ కండి బోరు కానీ తాలు గింజ లేకుండా మొత్తం ఎన్ని వరుసలు వచ్చినా అన్ని వరుసలు కంప్లీట్గా పాలు పోసేసుకోవాలి. అది తాలు గింజ అనేది లేకుండా దానికి